గతంలో చేసిన దక్షిణ మధ్య రైల్వే సర్వే ఆధారంగా వేసిన రాళ్లను పరిశీలించాలని పాసర్లపూడి ప్రజలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాసర్లపూడి నుండి దిండి వరకు నిర్మించనున్న కోనసీమ రైల్వే లైన్కు పాత అలైన్మెంట్ ప్రకారమే భూములు సేకరించాలని వారు డిమాండ్ చేశారు. కొత్త అలైన్మెంట్తో ఇళ్లు, విలువైన భూములు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. ఆందోళన చెందటం, ఈ ఆందోళనలో భాగంగా మరి కలెక్టర్ గారిని ఇది మూడోసారి మేము కలవటం, అలాగే మా పి గన్నవరం శాసనసభ్యులు మరి గిడ్డి సత్యనారాయణ గారిని కూడా అసెంబ్లీ సాక్షిగా మరి అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి కలిసాం. అలాగే లోకేష్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మరొకసారి ఈవేళ కూడా కలిసాం. మరి కలెక్టర్ గారు కూడా మేము అనేక సార్లు కలవటం వల్ల మా బాధ అర్థం చేసుకుని ఆయన కూడా మాకు ఎక్కువ సమయం కేటాయించి దీన్ని పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా తెలుసుకున్నారు. మరి పాత లైను ఎందుకు ఆగింది అది ఒకసారి నేను కూడా స్వయంగా పరిశీలించి సౌత్ సెంటర్ రైల్వే రాళ్ళు వేశారు కాబట్టి అవి కూడా నేను స్వయంగా పరిశీలించి మీకు అన్యాయం జరగదు, నేను న్యాయం చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ రైల్వేలలో భాగంగా ఇక్కడ మన పాసిరిపూడిలో కానీ చించినాడులో కానీ ఆల్రెడీ బ్రిడ్జిలు కూడా కట్టారు. దీనికి ఆల్రెడీ ఒక లైన్ అనేది నిర్ణయం అయిపోయింది ముందే, కానీ ఇప్పుడు కొత్తగా అలా చేయడం అనేది మరి హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ గారు మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి జిఎంసి బాలయ్య గారి కుమారుడు మరి హరీష్ మాధుర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. త్వరలోనే ఆయన కలుతాం. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే ఒక బృందం వెళ్ళి కలుస్తుంది. మరి వీళ్ళందరికీ కూడా మా యొక్క సాధబాధకాలు చెప్పుకుని ఈ లైన్ మార్చి మరి కొత్త సర్వేని ఆఫ్ చేసి పాత లైన్ వెళ్ళాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్. అది జరిగే వరకు కూడా మా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి ఈ అల్ట్రా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అలాగే గ్రామం మధ్యలోంచి సుమారు 7 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి కొత్త లైన్ వల్ల. అలాగే మామిడి కుదురు కానివ్వండి, పాసర్లపూడి, పెదపట్నం, నగరం, మొగల కుదురు, గెద్దడ, పాలగుమ్మి ఇటువంటి 7 గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి అక్కడ ప్రజలందరూ కూడా వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడే మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి నిరాశ్రయులందరూ కూడా ఈ బాధితులందరూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపై మా స్థానిక శాసనసభ్యులైనటువంటి గిడ్డి సత్యనారాయణ కూడా సానుకూలంగా స్పందించి మీ యొక్క ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ గారితో మాట్లాడాలని చెప్పి ఆయనకు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడటం, కలెక్టర్ గారు కూడా ఈ హామీ ఇచ్చి పాత రైల్వే ఎలా ఉందో పాత సర్వే ప్రకారమే వేస్తామని ఒక పాజిటివ్గా స్పందించడం చాలా మంచి విషయం.